మరికొందరు తమ పేర్లు బయట పెట్టకుండా పోలీసులకు ఫోన్ చేసి చెప్తుంటారు. పోలీస్ కంట్రోల్ రూమ్. సుజాత అపార్ట్మెంట్స్ లో సునంద ఆంటీని చంపిన మనిషిని నేను చూశాను. వెయిట్ ఆన్ ది లైన్. శివుడాజ్ఞైపోయింది ధర్మ. ఆ సంగతి ఫోన్లోనే చెప్పొచ్చుగా. ఫోన్లో చెప్పేది కాదు, ఇదో వింత కేసు. వరహాల్ రాజు వజ్రాల్ రాజు అని నాకు బాగా కావలసిన వాళ్ళు, మంచివాళ్ళు. వాళ్ళ ఏకైక వంశాంకురం మోహన్. ప్రేమించిన సునందిని మోసం చేసిందన్న ఆవేశంలో ఆ పనికిరాని ప్రాణి ప్రాణం తీశాడు. ఆ హంతకుడి కథ నాకెందుకు చెప్తున్నా? మోహన్ హంతకుడు కాడు. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కొయ్యటం తప్పే అయితే మోహన్ చేసింది తప్పే. కానీ మోహన్ ఎందరో అనాథల పాలిట ఆపద్బాంధవుడు, మన ఉద్యమంలో ఓ ధ్రువతార. అలాంటి వాడు జైలు పాలు కాకూడదు. ఇందులో నేను చేయగల సాయమే ఉంది. కొండంతుంది. మోహన్ తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సునందిని కులటాన్ని తెలుసుకుని తట్టుకోలేకపోయాడు. క్షణికోద్రేకంలో ఆ కులటని కత్తితో పొడిచాడు. అదంతా చూసింది ఒక్కరే ఒక్కరు, ఎదురింటి అపార్ట్మెంట్స్లో ఉన్న ఒక ముసల్ది. అది సాక్ష్యం చెప్పే లోపే. నా సంగతి నీకు తెలుసుగా దాదా. న్యాయానికి దాసోహం అంటాను, అన్యాయం మీద ధ్వజమెత్తుతాను, న్యాయస్థానం కళ్ళు కప్పిన వాళ్ళని కడదేరుస్తాను. అంతేగాని ఆడవాళ్ల జోలికి, పసిపిల్లల జోలికి నో. అందున ఓ ముసలమ్మ జోలిక నెవర్. ధర్మ, ఆ ముసల్దాని వయసు 55 ఏళ్లు, పైగా క్యాన్సర్ పేషెంట్. నెల రోజులకు మించి బతకదన్నారు డాక్టర్లు. దేశానికి ఎంతో అవసరమైన ఓ కుర్రాడి బ్రతుకు నిలబెట్టడానికి నెల రోజుల్లో చావనున్న ముసల్దాన్ని కాస్త ముందుగా చంపటం తప్పు కాదుగా. నువ్వే డాక్టర్ అనుకో. నీ హాస్పిటల్కి కళ్ళు కాళ్ళు చేతులు పోయిన ఓ 70 ఏళ్ల ముసలివాణ్ణి తీసుకొచ్చారు. వాడితో పాటు దెబ్బలు తగిలిన 25 ఏళ్ల పడుచువాణ్ణి కూడా తీసుకొచ్చారు. ఇద్దరికీ వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆ పరిస్థితుల్లో నువ్వు ఎవరిని బతికిస్తావు? నిండు జీవితాన్ని అనుభవించిన ముసలివాణ్ణా, అనుభవించవలసిన కుర్రవాణ్ణా? ఆ ముసలమ్మ జబ్బుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ తెప్పించాను, చూడు. ఆ ముసలమ్మ అడ్రస్ ఎక్కడ? ఇది మా ఆశా గొంతు. హిందీ సింగర్ ఆశా భోన్స్లేనా? చెప్ప, ఇది మా చీఫ్ మనవరాలు ఆశా గొంతు. వాట్? అవును, పైగా అమ్మాయి మ్యాన్రిజం అదే, ఆశాదే. నిజంగా? అయితే అమ్మాయి ఎక్కడ చెప్పు. చనిపోయిన సునందని ఫ్లాట్ ఎదురుగానే ఉంది. ఇస్ ఇట్? ఎస్. పైగా వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా. నీకు అనుమానంగా ఉంటే ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం పదా. ఆ టేప్ విని మా చీఫే చెప్తారు ఇది ఆశా గొంతు అవునో కాదు. ఎస్, ఇది ఆశా గొంతు. థ్యాంక్ గాడ్.
అవును, నీకు అన్ని బాధల నుండి విముక్తి కలిగించడానికి వచ్చాను. నీకు బ్రతుకొక శాపం, చావుక వరం. ఆ వరాన్ని నీకివ్వడానికి వచ్చాను. నువ్వు నమ్మిన దైవాన్ని తలుచుకో. ఏమిటది? దేవుడు మందిరంలో బాబా ఫోటో వెనక ఒక కవర్ ఉంది. అందులో నేను దాచుకున్న డబ్బు, దుర్మార్గుడు అడ్రస్ ఉన్నాయి. ఆ డబ్బు తీసుకుని వాడిని చంపేయ్. Damn it. లిఫ్ట్ బ్లాక్ చేసినట్టున్నాడు. ఆశా, అమ్మా ఆశ, లేని వయస్సును ఎత్తినేసుకుని నేను నీకు అమ్మనరా అనేదాన్ని నన్ను తల్లి లేని బిడ్డను చేసి వెళ్ళిపోవడానికి అమ్మా. డాక్టర్ రిలాక్స్. పైన ఉన్నట్టున్నారు. దీపట్టేక్. డాక్టర్ షీస్ నాట్ డెడ్. ఆశ బ్రతికే ఉంది డాక్టర్. నా ఆశ బతికే ఉందా? నా ఆశ బతుకుంది. బాబా నువ్వు ఉన్నావు, బాబా నువ్వు ఉన్నావు. నా ఆశ బతికే ఉంది. నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించు. వెళ్ళు, Yes, doctor. ఫోన్ చేసిరా, వెళ్ళు.